నేను సీరియస్గా మాట్లాడుతున్నా, నువ్వు నవ్వొద్దు. నేను సిల్లీగానే మాట్లాడుతున్నా. సిల్లీగానే మాట్లాడుతున్నావు, ఎందుకు అట్లా? చెప్పండి చెప్పండి. మీరు ఏంటి అని అంటే ఒకటి అంటే ఎదుటోళ్ళు మాట్లాడుతున్నప్పుడు అంటే చాలా ఇంటర్వ్యూస్ చూసాను. బేసిక్గా నేను మీ ఇంటర్వ్యూకి రావడానికి కారణం కూడా మీరు చాలా మందిని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళని భయపెట్టిస్తా అంటే వాళ్ళ దగ్గర లేనిది కూడా ఉన్నట్టు జనాలకి పోర్ట్రేట్ చేయాలని చేస్తారనేది నా ఒపీనియన్. సో అదంతా నా దగ్గర నీ దగ్గర ఏం లేదు చెప్పది ఉన్నట్టు నేను క్రియేట్ చేస్తా. ఏదో ఒకటి లేదు. ఓకే, ఏం లేదు, ఏదో ఒకటి ఏం లేదా నీ దగ్గర? సరే ఏం లేదు. ఎందుకు కుర్చీ మీద అసలు కదులుతున్నవి మంచిగా కూర్చొనికి వస్తలేదు? భయం అవుతుంది, వణుకుతున్నా. అంత వణుకు ఎందుకు వస్తుంది? మిమ్మల్ని చూస్తే. ఓకే, నువ్వు అందరినీ భయం పెట్టించినట్టు నా దగ్గర మాట్లాడు కాదు పైమా. బేసిక్గా నేను అది కాదు. బేసిక్గా నేను మీకు చాలా న్యాచురల్గానే ఇంటర్వ్యూ ఇద్దాం అనుకున్నా. బట్ మీరు ఇప్పటికీ అసలు ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినట్టుగా ఆ డబ్బులతో ఏం చేశారు, అదేదో మేము విల్లాలు కొనేసుకున్నట్టు, అసలు మీకు దాని ప్రాసెస్ ఏంటో తెలీదు. మీరు ఎందుకు తీసుకున్నారు, 500 ఏం చేశారు, ఎక్కడ తిన్నారు, ఇదంతా క్వశ్చన్. పటాస్ గురించి నాకు తెలియదంట. అట్లాంటి షోస్ నేను ఒకటి చెప్తున్నా ఫైమా, నువ్వు పటాస్ షో కాకముందుకు లక్కు ఉంటే లక్ష్మి అని చెప్పేసి ఒక షో వస్తుండే. ఆ షోలన్నీ చేసి వచ్చిన వాళ్ళం మేము. అర్థమవుతుందని? అది నేను చేయలే. నువ్వు చేయలేదు కదా, అందుకే నేను చెప్తున్నా. ఈటీవీ షోస్లో నేను పాల్గొని వచ్చినోన్ని. ఓకేనా? దాని తర్వాత పటాస్, జబర్దస్త్ ఇవన్నీ వచ్చినాయి.